సో మొత్తానికి స్పందన ఇప్పుడు కవిత రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ రెండు ఇంపార్టెంట్ అంశాలు. ఒకటి, తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ లాస్ట్ 2-3 డేస్లో కొద్దిమంది సర్కిల్స్ కవితకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావచ్చు, రేవంత్ రెడ్డితో మంచి అసోసియేషన్ ఉంది, గతంలో బిజినెస్ పార్ట్నర్స్, ఇట్లా రకరకాలుగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా చర్చిస్తున్నారు కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం. ఇటువంటి చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. వాటన్నిటికీ ఆమె తెరదించారు ఇప్పుడు ఒక ప్రకటనతో, పత్రికా ప్రకటనతో. సో ఆమె కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్టు స్పష్టమవుతుంది. మా పార్టీ నాయకులకు అన్నారు. మా పార్టీ అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు, ఇంకా ఎందుకంటే మొన్న ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ పార్టీ లాగా అనిపించలేదు. ఒక బీఆర్ఎస్ జెండా లేదు, కేసీఆర్ ఫోటో లేదు, కేటీఆర్ ఫోటో లేదు, హరీష్ రావు ఫోటో లేదు. బహుజన సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్న కవిత అక్క గారికి స్వాగతం అని మాత్రం ఉందప్ప అది లేదు. కానీ ఇప్పుడు ఆమె మా పార్టీ అంటే నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని క్లియర్ గా చెప్పినట్టయింది. మా పార్టీ నాయకులకి వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పారు. ఇంకా ఎవరైనా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది. సో తండ్రిని కూడా మొన్న దేవుడు పక్కనున్న వాళ్ళు దయం అన్నారు. ఇప్పుడేమో తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది. అంటే కేసీఆర్ గారి సైనికులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డారని చెప్తున్నారు. సో రెండు మెసేజెస్. ఒకటి, తనకు అన్నకు అంత గ్యాప్ ఏం లేదు ఇప్పుడు. ఎందుకంటే మీరు అక్కడ జగన్ విషయంలో నోటీసులు ఇష్యూ చేస్తే అవినాష్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే షర్మిల ఖండించలేదు, మంచిగా అయిందని ఆమె మాట్లాడుతుంది. అంత గ్యాప్ లేదు, జగన్ కు షర్మిలకు వచ్చినంత గ్యాప్ లేదని కవిత స్పష్టం చేశారు. ప్లస్ కవితకు కేటీఆర్ కూడా మంచి రిలేషన్ ఉందేమో. చుట్టుపక్కల దయాలు ఉన్నారు అన్నారు, కానీ ఎక్కడ కేటీఆర్ పేరు చెప్పలేదు. కేటీఆర్ కవిత మధ్య రిలేషన్ బాగానే ఉందేమో, మిగతా మరి సంతోష్తో బాగాలేదేమో ఆ ఉద్దేశం. కేటీఆర్ కు నోటీసులు రావడానికి వెంటనే విత్ ఇన్ మినిట్స్ లో ఆమె ఖండించారు. 15 నిమిషాల క్రితం కేటీఆర్ ట్వీట్ చేశారు, 15 నిమిషాల్లోనే ఆమె స్పందించారు. సో ఆలోచించలేదు కూడా ఇంకా అన్నకి నోటీసులు అనగానే. సో దాన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ మరీ అంత చెడిపోయిన పరిస్థితి లేదు షర్మిల జగన్ లాగా అని అర్థమవుతుంది. ఒకటి. రెండోది, హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు, మిస్టర్ రేవంత్ అనుముల వెండెట్టా పాలిటిక్స్ ఈజ్ ఏ క్లియర్ సైన్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. అంటే ఈ ప్రతీకార రాజకీయాలు చేయడం అన్నది నీ ఇన్సెక్యూరిటీకి నిదర్శనం. అంటే ముఖ్యమంత్రి సీట్ ఉంటుందో లేదో అనే విధంగా ఇన్సెక్యూరిటీతో ఉన్నారు. ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వోంట్ స్టాండ్ ఇన్ కోర్ట్ ఆర్ విన్ పబ్లిక్ ట్రస్ట్. అంటే తప్పుడు కేసులు కోర్టులో నిలవవు, ఆర్ ప్రజలు కూడా హర్షించడు. వీ స్టాండ్ విత్ కేటీఆర్, మేము కేటీఆర్ తో ఉన్నాం. ట్రూత్ విల్ ప్రివేల్, నిజమే గెలుస్తుంది, సత్యమే జయతే. ఇది కేటీఆర్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ ఆయన ట్వీట్ చేశారు. సో కవిత, హరీష్ రావు ఇద్దరు కూడా ఇమీడియట్ గా స్పందించారు. ఎస్పెషల్లీ ఈ క్రూషియల్ సమయంలో కవిత అన్నకి సపోర్ట్ ఇవ్వడం అన్నది ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త నిన్నటి వరకు చాలా బాధపడుతూ వచ్చారు. ఏమవుతుంది మా పార్టీకి, మొన్ననే ప్లీనరీలో 1 month బ్యాకే ఏప్రిల్ 27 ఇంత సక్సెస్ అయ్యి అంతా సంబరంగా ఉంటే ఆ ఆనందం కొన్ని రోజులు కూడా నిలవలేదు అనుకున్న వాళ్ళకి ఇవాళ అంటే అన్న క్రైసిస్ లో ఉంటే చెల్లెగా తాను సపోర్ట్ చేస్తాను. తమ మధ్య గ్యాప్ ఉండొచ్చేమో కానీ అంత తీవ్రమైన గ్యాప్ లేదు, షర్మిల జగన్ అంత గ్యాప్ లేదని క్లియర్ మెసేజ్ ఇచ్చినట్టయింది. వెంటనే హరీష్ రావు కూడా రెస్పాండ్ కావడం, ఇదంతా చూస్తుంటే మళ్ళీ 2 రోజులు ఆలోచించుకున్నారేమో కవిత. మొన్న ఈ లెటర్ లీక్, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటనలు, నిజానికి వాళ్ళ కాళేశ్వరం వెళ్ళాలి, కాళేశ్వరంలో పుష్కరాల్లో పాల్గొనాలి, కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే అక్కడ వెళ్తే కనుక మళ్ళీ తెలంగాణ జాగృతి వాళ్లే ఉంటారు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళకపోవచ్చు. మొన్న చేసిన కామెంట్స్ వల్ల బీఆర్ఎస్ లీడర్స్ అంత ఈజీగా ఇప్పుడే కలవకపోవచ్చు, కలిస్తే కవితతో వెళ్తే ఆ గ్రూప్ తో ఏం ప్రాబ్లం ఉంటుందని. సో అన్ని ఆలోచించి ఆమె కాళేశ్వరం పుష్కరాల ప్రోగ్రామ్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ 2 రోజులు బహుశా చాలా మంది జాగృతి నేతలతో, వాళ్ళతో, వీళ్ళతో, కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడి ఉంటారు కదా. మాట్లాడిన తర్వాత ఆమెకే అనిపించవచ్చు కొంచెం మొన్న ఎయిర్పోర్ట్ లో ఆ విధంగా స్పందించి ఉండాల్సింది కాదు, కేసీఆర్ దేవుడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దయ్యాలు, ఇది నాకు మంచిది కాదేమో.
కరెక్ట్ లేదు, ఎందుకంటే అప్పటి వరకు అమెరికాలో ఉన్నారు కదా. సో సన్నిహితులతో మంత్రాలు జరిపిన తర్వాత బహుశా మరి కేసీఆర్ కూడా మాట్లాడారేమో, ఫోన్లో మాట్లాడని చెప్పలేము. కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, అక్కడ నుంచి వాళ్ళు ఏమైనా మాట్లాడారు అది మనకు తెలియదు. మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడకపోవచ్చు కూడా, ఫోన్లో కూడా మాట్లాడి ఉండొచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి అయితే వెళ్ళుండొచ్చు, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్ వెళ్ళారు, కవిత అయితే వెళ్ళలేదు, వాళ్ళైతే కలవలేదు. కానీ ఫోన్లో ఏమైనా మాట్లాడారా? ఎందుకు 2 రోజుల్లోనే ఈ విధంగా కవిత పాజిటివ్గా రెస్పాండ్ కావడం అన్నది ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఒక విధంగా వాళ్ళు ఆనందపడే సన్నివేశం 2 రోజుల్లోనే. అందుకని నేను అన్నాను, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే కేటీఆర్ కు మళ్ళీ నోటీసులు ఇవ్వడం. ఎందుకంటే ఎప్పుడు జనవరిలో నోటీస్ ఇచ్చారు, అయిపోయింది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత, మళ్ళీ 5 నెలల తర్వాత ఇది తవ్వారు. ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, జనవరిలో నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పుడే మళ్ళీ అవకాశం ఉంటే, వివరణ ఉంటే మళ్ళీ వెంటనే పిలవాలి. ఈ 4 నెలల తర్వాత పిలవడం ఏంటి అంటే ఏంటంటే, ఇప్పుడే ఒక ఆలోచన ఉంది ప్రభుత్వానికి, ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. ఫార్ములా కేసులో అరెస్ట్ చేసినా పెద్దగా 1-2 months కంటే, న్యాయ నిపుణులు చెప్పేది అంటే 1-2 months కంటే ఎక్కువ జైల్లో ఉండే కేసు కాదు ఇది, అంత తీవ్రమైనది. ఎందుకంటే మనీ ట్రయల్ లేదు. ఇప్పుడు కేటీఆర్ దగ్గరికి ఆ ఫార్ములా ఈ నుంచి కేటీఆర్ అకౌంట్లోకి డబ్బులు వస్తే గనక అవుతుంది. ఆయన రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఫార్ములా ఈ జరిగితే గనక హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు మిస్ యూనివర్స్ జరిగితే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ వస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా అనుకుందో, ఫార్ములా ఈ జరిగితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వస్తుందన్న ఉద్దేశంతో ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో కూడా అది ఆ పోటీలు జరగాలన్న ఉద్దేశంతో ఆయన తొందరపడి బిజినెస్ రూల్స్ కొంత ఉల్లంఘన జరిగినా చేశారన్న ఒకటి ఉంది. సో అది ఆ డబ్బులు గనక ఫార్ములా ఈ కంపెనీ నుంచి గనక కేటీఆర్కి వచ్చాయనుకోండి, అప్పుడు అది మనీ ట్రయల్ ప్రూవ్ అవుతుంది. కానీ డబ్బులు వచ్చినట్టు ఎక్కడ లేదు కదా. ఇప్పుడు ఏసీబీ ఎట్లా విచారిస్తుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎప్పుడో 4 నెలల క్రితం ఎంక్వైరీ చేసి దాన్ని పక్కన పెట్టేశారు, సడన్ గా ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు. మేబీ గవర్నమెంట్ కూడా అప్పుడు అంతకుముందు నెలలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, కానీ ఆయన వితిన్ లోపలికి వెళ్ళక ముందే బయటకు వచ్చారు. సో వెనట్ట పాలిటిక్స్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు, ఇంకా నా 3.5 సంవత్సరాలు ఉంది. కేటీఆర్ కూడా నేను అరెస్ట్కు రెడీ, అరెస్ట్ అయిన వెంటనే మళ్ళీ పాదయాత్ర చేస్తా అని కూడా అనౌన్స్ చేశారు, 2 నెలలు జైల్లో రెస్ట్ తీసుకొని. సో అట్లా సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు సడన్ గా మనం షాక్ ఇద్దాం అని అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ కవిత స్టేట్మెంట్స్ తో క్రైసిస్ లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఒకసారి నోటీసులో ఇచ్చి మళ్ళీ బీఆర్ఎస్ క్యాడర్ ని డిమోరలైజ్ చేద్దాం అన్న ఉద్దేశంతో కూడా కావచ్చు ఈ చర్య. ఎందుకంటే 4 నెలల తర్వాత ఇప్పుడు ఇవ్వడం అయితే సడన్ గా సర్ప్రైజ్ లానే కనిపిస్తోంది. సో చూడాలి. మొత్తానికి ఇప్పుడు కేటీఆర్ అయితే రిక్వెస్ట్ చేశారు, నాకు కొంత టైం ఇవ్వండి, ఎందుకంటే 28వ తేదీన అక్కడికి వెళ్తున్నాను కాబట్టి 28వ తేదీ 28 విచారణకు హాజరు 28 విచారణకు హాజరమ్మన్నారు. 28 ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోయినాయి. ఎన్ఆర్ఐ అంటే బీఆర్ఎస్ శ్రేణులు వెళ్తున్నాయి, ఇలాంటి యూకేలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆల్రెడీ చాలా మంది బీఆర్ఎస్ నేతలు బాల్కసుమన్ లాంటి వాళ్ళు ఆల్రెడీ 15 రోజులుగా ఉండి అక్కడ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు అమెరికాలో. సో అక్కడి నుంచి అయిన తర్వాత ఇప్పుడు మళ్ళొకటి, ఇప్పుడు కుటుంబం బీఆర్ఎస్ చాలా క్రైసిస్ లో ఉంది ఇప్పుడు. ఎందుకంటే కవిత మొన్న స్టేట్మెంట్స్, ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు, కాళేశ్వరంలో జూన్ 5వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాలి, 6వ తేదీన హరీష్ రావు విచారణకు హాజరు కావాలి, 28వ తేదీ ఇప్పుడు మే 28వ తేదీన కేటీఆర్ హాజరు కావాలి. సో ఒక విధంగా నా ఇంటర్వ్యూలో కేటీఆర్ కూడా చెప్పారు, మాకు ఎన్ని దెబ్బలు తగిలాయంటే ఈ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయాం, కేసీఆర్ కాల్జారి పడ్డారు, కవిత అరెస్ట్ అయ్యారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ, 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు, 5 ఎదురు దెబ్బలు తగిలాయని నా ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పారు. అయినా సరే మేము చాలా స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయ్యామని చెప్పి. సో మన నిజంగానే స్ట్రాంగ్ గా బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ అయింది ప్లీనరీతో. మళ్ళీ ఇప్పుడు ఎదురు దెబ్బలు తెలుస్తున్నాయి. ఇప్పుడు కవిత ఆ విధంగా మాట్లాడారు, కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జూన్ 5వ తేదీన, హరీష్ రావుకు 6వ తేదీన, కేటీఆర్ కి ఇప్పుడు ఏసీబీ నోటీసులు. మళ్ళీ ఒక విధంగా చక్రబంధంలో బీఆర్ఎస్ ఉన్న సమయంలో ఇప్పుడు కవిత 2 daysకే ఆమె కొంత పూర్తిగా అవుట్ రైట్ గా ఇంకా తెగిపోలేదు సంబంధాలు, అంటే ఇంకా ఫ్యామిలీలో మళ్ళీ ఫ్యామిలీ మధ్య చర్చలు జరిగి ఏదైనా మంచి తరుణం వస్తుంది అని ఆమె మెసేజ్ ఇవ్వడం చాలా మంచి పరిణామంగా చెప్పొచ్చు. బట్ నెక్స్ట్ వీక్ అంతా కూడా, రాబోయే వారం రోజులు కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే సవాలే. ఇప్పుడు ఏసీబీకి ఆయన రిక్వెస్ట్ చేశారు, నేను 28వ తేదీ అక్కడికి వెళ్తున్నా కాబట్టి అటెండ్ కాలేనని. మరి దాన్ని ఏసీబీ యాక్సెప్ట్ చేస్తుందా, లేదు మీరు అటెండ్ కావాల్సిందే అంటుందా అనేది చూడాలి. ఆ యూకే టూర్కు వెళ్లకుండా అడ్డుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. దాని తర్వాత మళ్ళీ జూన్ 5వ తేదీన కాళేశ్వరం కేసీఆర్ నోటీసులు, కవితకు సంబంధించిన ఇష్యూ కూడా ఉంది.
ఇవన్నీ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ అన్నది చూడాల్సింది. రైట్ థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని టాపిక్స్ రేపు డిఎన్ఏలో మళ్ళీ